ఏవైతే ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ డెమాలిష్ చేస్తున్నారో, సో వీటికంటే ఈ డెమాలిష్ చేసే ముందు ఒక నోటీస్ అనేది ఇస్తున్నారు. సో అవి అసలు బేసిక్‌గా చట్టబద్ధమైనవేనా? అసలు హైడ్రాకి చట్టబద్ధమైనవి హక్కులు ఉన్నాయా? ఇప్పుడు మీరు ఒక సుదీర్ఘ రాజకీయ ఆహ్, ఆహ్, కోణంలో పనిచేసిన వ్యక్తిని న్యాయపరమైన విషయాలు అడుగుతున్నారు. ఆహ్, ఆహ్, అంటే ఒక్క నిమిషం, బేసిక్‌గా మీరు ఈ ఒక్క నిమిషం, ఇంటర్వ్యూకి ఒక్క నిమిషం. ఆ! మీరు అడగడంలో తప్పులేదు. హ్మ్. కానీ నేనేదైనా చెప్తే అది రాజకీయ కోణం అని జనం భావించే అవకాశం, రెండోది జనాన్ని ప్రేరేపించి ఇదంతా రాజకీయ కోణంలో మాట్లాడారని చెప్పే రాజకీయ శక్తులు ఉన్నాయనేది మీరు గుర్తిస్తే ఏ, నా మాట సమర్థిస్తారు. ఒక్క నిమిషం. అయినా బాధ్యుడిగా ప్రజల పక్షాన, ప్రాంతం పక్షాన, పర్యావరణ పక్షాన whatever I have to say, I must say, in the interest of the people, in the interest of the area, in the interest of the environment. I cannot avoid it. But it cannot be taken as a political statement, not from narrow political angle. That's what I wanted to express it even before I start. అర్థమైందా? సో ఎగ్జాక్ట్‌లీ అంటే మిమ్మల్ని అంటే ఈ క్వెషన్ అడగడానికి రీజన్ ఏంటంటే, మీరు ఇంతకుముందు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ అండ్ దట్ టూ మీకు దీని గురించి అంటే కరెక్ట్‌గా ఒక అవగాహన అనేది ఉంటది. అండ్ యూ ఆర్ రైట్ పర్సన్ టు టెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ సార్. అందుకే నేను చెప్పేది వాస్తవాలుగా గుర్తించడానికి చేసే ప్రయత్నంలో న్యాయపరమైన విషయాలు ఉన్నాయని చెప్పుకుంటూ నేను చెప్పేది అన్ని కోణాల్లో చెప్తాను. అది చెప్పకపోతే నా బాధ్యత విస్మరించినట్టు, కేవలం రాజకీయ కోణంలో ఎదుటి వాళ్ళను నోరు మూయడానికో, లేకుంటే ఆధిపత్యం చెలాయించడానికో, అబద్ధాలు చెప్పడానికో, ప్రజలను మభ్యపెట్టడానికో కాదు అనే విషయాన్ని మొదలు సగర్వంగా, ధైర్యంగా వాస్తవాలు తెలుసుకోవాలనే విధంగా చెప్తున్నాను. ఒకటి, పర్యావరణ పరిరక్షణ ప్రజల బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. ప్రకృతిని ఇది పొల్యూషన్ లేకుండా చేసుకోవడం ఇది మనకున్నాయి, దీనికి చట్టాలు ఉన్నాయి, కాదనేది లేదు. కానీ ఏదైనా కానీ గత 30-40 సంవత్సరాల నుంచి జరుగుతున్న వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది, రెక్టిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు ఇదే ముఖ్యమంత్రి? ఎన్నికల తర్వాత అకస్మాత్తుగా ఒక రాత్రి మరి కలొచ్చిందా, లేకుంటే ఆలోచన వచ్చిందా, లేకుంటే ప్రజలను మభ్యపెట్టడానికా తెల్లారి లేచి ఏదో నోటీసులు ఇచ్చామని, లేకుంటే కూల్చివేతలతో మొదలుపెట్టాడు ఒక భయాందోళనలు. ఇది చట్టంలో అన్నీ ఉన్నాయి, న్యాచురల్ జస్టిస్ కూడా ఒక అవకాశం ఉండాల్సిన అవసరం ఉంది. అంత మాత్రం చేత తీసుకున్నది చేయకూడదని నేను అనట్లా. చట్టపరిధిలో చేస్తున్నావు అనేది ఆలోచించాలి. చట్టపరమైన చర్యలు ఈ రకంగా చేసి ఏ మేరకు పర్యావరణాన్ని రక్షించగలుగుతావో దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది పరిరక్షించడానికి అంటే గతంలో ఉన్నది స్థాయికి తీసుకురావడానికి మీరు బడ్జెట్లో కానీ డబ్బులు కానీ ఎంత పెట్టుబడి పెడతారనేది కూడా ప్రజల ముందు ఉంచకపోతే మీరు యాక్ట్ చేస్తున్నారు. మీ ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఇది దేశ సంపద, ఈ కూలగొట్టడం వల్ల అన్నీ నాశనం అవుతాయి, సంపద నాశనం అవుతుంది అనే మాట అన్నావు. ఇవాళ కూలగొడుతున్నావు. నేను కూలగొట్టొద్దని చెప్పట్లేదు, కూలగొట్టమని చెప్తలేను. కానీ నీకు చట్ట పరిధి ఉందా? నోటీసులు ఇచ్చావా? ఎవరు ఇచ్చారు? హైడ్రా ఇచ్చిందా? నాకు తెలిసినంత మట్టుకు ఇంతవరకు హైడ్రా ఏ ఒక్క కట్టడానికి కూడా హైడ్రా తరఫున కూలగొట్టే నోటీసులు అయితే ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారు? జిహెచ్ఎంసీ ఇచ్చింది, హెచ్ఎండిఏ ఇచ్చింది, ఇరిగేషన్ ఇచ్చింది, ఇంకెవరో ఇచ్చారు. ఓకే, ఇచ్చినావు. ఇచ్చిన తర్వాత దానికి న్యాచురల్ జస్టిస్ ప్రకారం అవకాశం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ అది ఇచ్చారా? ఇది నేనంటే రాజకీయం అంటారు. కానీ నిన్న సుప్రీంకోర్టు ఎందుకంది? నిన్నటి వరకు నేను మాట్లాడకపోవడానికి కారణం అదే. నేను మాట్లాడితే రాజకీయం అవుతుంది. ఇవాళ సుప్రీంకోర్టు ఆ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చి దేశంలో ఈ కూలగొట్టడాల మీద ఒక నియమావళి పెడతామనే మాట ఎందుకు వచ్చింది, ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు చేసిన మాటల మీద దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా తీసుకున్నదో మీ మీడియాలో చూస్తున్నాం కదా. అంటే దేనికోసం? తన పదవిని ఉపయోగించి తను చేయాల్సిన పనులు చేయలేక, ప్రజలకు చెప్పలేక, ప్రజల ముందు రాలేక, కొత్త నినాదాలు వివాదాలు తీసుకొచ్చి చట్ట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలను అత్యంత
ఎక్కువ స్థాయిలో ప్రచారం సాగించడానికి చేసే ఎత్తుగడలో చేస్తున్న విషయం నేను చెప్తున్నా. అందుకోసం ఇది మంచిది కాదు. మీరు కొత్తగా ఓకే, నేను ఇంతకుముందే ఒక మాట అన్నాను, ఏమని, గండిపేట హిమాయత్ సాగర్ ఉంది, అవును. అది 2.5-3 టీఎంసీలు, 2 కలిపితే 5-6 టీఎంసీలు. రెండు జల ఓకే, జలాశయాలు. 2 జలాశయాలు. ఉమ్. 2 జలాశయాల్లో మరి ఒక్కొక్క టీఎంసీ ప్రాంతం ఆక్రమించిండ్రా, లేకుంటే 1.5 టీఎంసీలు నీళ్ళు వచ్చేది ఆక్రమించిండ్రా, నీళ్ళ పక్కనే ఉన్నారా, నీళ్ళు రాకుండా చేసిండ్రా, ఇవన్నీ చూస్తే చట్ట వ్యతిరేకమే, అది బాధ్యత కాదు. కానీ 30 సంవత్సరాల నుంచి ఉపేక్షించి రాత్రికి రాత్రే చేస్తున్న దాంట్లో న్యాచురల్ జస్టిస్ కూడా ఉంటే మంచిది అనేది అంటున్నాం. ఇది కాకుండా ఈ మాత్రం ప్రొటెక్ట్ చేయడానికి ఎంత డబ్బు అవుతుందో కూడా చెప్పట్లేదు, నీ స్కీమ్ ఏందో తెలియదు, డబ్బు కేటాయించలేదు. కానీ మరో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అటువంటి జలాశయాలు, 6 టీఎంసీల జలాశయాలు తీసుకొస్తే పర్యావరణం మెరుగవుతుంది కదా. ఆలోచన చేశారా? చేయలేదు, చేస్తలేరు. అది చేయకుండా ఇది చేస్తానంటే ఇది ఒక ఎత్తుగడ మాత్రమే, ప్రచార ఎత్తుగడ మాత్రం తప్ప లేదు. నేను వద్దనడం లేదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, చట్టాన్ని గుర్తించాలా. కావాలి. ఇప్పుడు హంతకుడు ఉంటాడు, హంతకుని తరఫున వాదిస్తారు, బాధితుల తరఫున వాదిస్తారు. చివరికి వాదనలు విన్న తర్వాత న్యాయస్థానాలు, న్యాయమూర్తులు దాని బ్యాక్గ్రౌండ్ అంతా చూసి శిక్షలు వేస్తారు, మరణ శిక్ష కూడా వేయవచ్చు. ఇది ఇలా జరుగుతుందని తెలిసి ఈయనే చంపాడని మనకు తెలిసినంత మాత్రాన పోయి మనమే చంపుదామా? లేదు కదా. అవునా? న్యాయస్థానం అది ఉంది కదా. అట్లనా? మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఇప్పుడు జరుగుతున్నది ఏంది? కాదు కదా. అందుకే సరే, ఉపేక్షించకూడదు. ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, ఇంకా అనేక రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. పెద్దలు ఉంటారు, చిన్నలు ఉంటారు, అభాగ్యులు ఉంటారు. నాలాల మీద ఇల్లు లేక అక్కడేదో అవకాశం వస్తే ఇంత చిన్న గుడిసేసుకొని ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇది మానవీయ కోణంలో ఆలోచించడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన చేసే కార్యక్రమాలు కూడా చేయాలని నేను కోరుతున్నా. అందుకే గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. మల్లన్న సాగర్ అంతకుముందు చాలా తక్కువ టీఎంసీలు ఉండే, 1 or 2 టీఎంసీ, ఇవాళ 50 టీఎంసీలు. మొత్తం ఒక దీంట్లోనే, ఏది ప్రాణహిత చేవెళ్ళ దాంట్లోనే 44-45 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటే దాన్ని 147 టీఎంసీల సామర్థ్యానికి పెంచడం వల్ల వాటర్ స్ప్రెడ్ ఏరియా పెరిగింది కదా. ఈ 2 కలిపితే 6 టీఎంసీలు, మొత్తం 105 టీఎంసీల వాటర్ స్ప్రెడ్ ఏరియా తెలంగాణలో పెరిగిందా లేదా? గోదావరి నుంచి హైదరాబాద్, మల్లన్న సాగర్ కింది వరకు. అంటే పర్యావరణానికి ఇది ఉపయోగపడుతుందా లేదా? మరి ఆ రకంగా చేస్తున్నప్పుడు పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా ప్రాజెక్టుల్లో కానీ మనము రిజర్వాయర్లు కెపాసిటీలు పెంచుతున్నాం. అందుకే పెంచుతున్నాం, అది రైతుల కోసం అక్కడికి వస్తుంది, కానీ పర్యావరణానికి కూడా బాగా వస్తుందని కదా. ఇవాళ పర్యావరణం గురించి బాగా మాట్లాడి ఏదో చేస్తున్న తెల్లారి వరకు అనేటోళ్ళు ఇవన్నీ గుర్తించాల్సిన అవసరం ఉందా? అలాగా వేరే కార్యక్రమాలు ఈ ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల, ఇప్పుడంటే గ్రేటర్ హైదరాబాద్ లోపలైతే ధరలు బాగా పెరిగినాయి, కొంత ఇబ్బందికరం అవుతుంది. అందుకోసం 1000 ఎకరాలు సేకరించడం అనేది చాలా కష్టమైన పని. కానీ చుట్టుపక్కల ఇంకా అవతల సైడు చేసుకునే ప్రయత్నాలు చేయకుండా ఇది చేస్తున్నాం, ఇది కూడా చట్టపరంగా లేదు అనేది చెప్తే సమాధానం రాదు. ఈ విషయంలో అదే రకంగా కేసీఆర్ గారు ఆలోచించిన మహా గొప్పది హరితహారం. హైదరాబాద్ సిటీ ఇదివరకు ఎట్లుంది, ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మ, హైదరాబాద్ సిటీ ఇంతకుముందు ఎట్లుంది, ఈరోజు ఎట్లుంది? మొత్తం రాష్ట్రం అంతా కూడా హరితహారం పెద్ద ఎత్తున. ఈ దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఈ రకంగా పర్యావరణం గురించి ఆలోచించి చేశారా హరితహారం లాంటిది? ఇది ప్రపంచం ఎప్పుడు కూడా వచ్చింది. మీరన్నట్టు గత ప్రభుత్వంలో ఉన్నట్టు 9 నెలల నుంచి హరితహార విషయం అసలు ఎక్కడ రావట్లేదు. హరితహారం ఏంది? ప్రజల గురించి వాళ్ళు ఇచ్చింది ఏనాడైనా, ఎప్పుడైనా, ఇన్నడైనా, అన్నడైనా, ఆఖరికి 100 యూనిట్లు 200 యూనిట్లు ఫ్రీ అన్నది కూడా 5 మాసాల నుంచి ఇస్తలేవని వాళ్ళ అన్ని పేపర్లలో వచ్చేసింది. లేదు, అది 420, ఆ నంబర్ కూడా 420 అయింది. 421 అన్నారు సార్. లేదు 420 అనే మాకు తెలిసింది. సరే 421 అని మళ్ళీ అన్నాడు ఏమో, ఇంకేదైనా యాడ్ చేసి. ఎట్లాగో ఒకటే ఇచ్చేది లేదు, 420 ఇచ్చేది లేదు, 421 అయితే ఏంది అని 421 420 అంటరాని చేసిన బాపతు. అది అర్థం కాలే. ఒకటే చేయనోడు 420 చేస్తాడని ఎట్లా అనుకోవాలి? 420 అంటే ఇదేదో మోసం నంబర్ అనుకొని 421 చేస్తామంటే అది మాత్రం నమ్మాలా?
ఇది 6, అది 5, ఈ 5లో ఇంకేదో ఉంది, 6లో 13, 14 ఉన్నాయి, ఏం చేయట్నే లేదు, రైతు బంధు ఇవ్వనే లేదు కదా అవును ఇప్పటి వరకు. రె- ఆ? రెండో నాట్లు విడత అయిపోయినాయి, అయితే కోతలు అయిపోయినాయి, మొదటి దఫా అది ఎలక్షన్ రోజే ఇస్తామన్నది పోయి కోతల టైం అప్పుడు ఇచ్చినారు. అవును. ఇవాళ రుణమాఫీ రుణమాఫీ అని మీరు ఏదో గప్పాలు కొట్టారు, ఇస్తామన్నారు. అందులో ఎంతమందికి ఇచ్చారమ్మా? ఆ? 25 లక్షలు, దాదాపు సగం మంది కూడా రాలేదు. 29 ఒక్క నిమిషం లక్షలు. ఒక్క నిమిషం ఆ, రాలేదు. అదే రైతు బంధు అయితే నేరుగా వాళ్ళు వాడుకునేది కదా. ఆ, ఇవాళ ఇంకొకటి, నేను ఈ మాట మాట్లాడడానికి రాజకీయ కోణం కానే కాదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీ చర్యల వల్ల ఇప్పుడు ఖరీఫ్లో విస్తీర్ణం, సాగు విస్తీర్ణం ఎంత ఉందో తెలుసా? గతంలో కంటే సగం తగ్గిందా? తగ్గింది. మరి దీనికి కారణం ఎవరు చెప్తారు? అంటే అతరబుతర, నేను ఇంతకుముందే చెప్పాను, బుద్ధులు రాయేసి దాటి ఓ పెద్ద ప్రపంచంలో పెద్ద బ్రిడ్జ్ కట్టారని చెప్పుకున్నట్టు ఇది. అంతే. బ్రిడ్జ్ కాడికి వచ్చేటోళ్ళు ఎవరు, చూసేటోళ్ళు ఎవరు?